వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, హరిశన్న గారికి, జాన్ వెస్లీ అన్న గారికి, ఆర్ కృష్ణన్న గారికి, మిగతా నాయకులందరికీ కూడా నిరుద్యోగ యువతకు అండగా నిలబడడానికి వచ్చినందుకు యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత తరఫున మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే నిరుద్యోగ మిత్రులందరూ కింద ఉన్న మా యూనివర్సిటీ నుంచి మా అన్నలు, అలాగే నిరుద్యోగ అన్నలు తమ్ములు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. అయితే నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక 4-5 అంశాలు నేను చాలా సింపుల్గా మాట్లాడాలనుకుంటున్నా. ఎక్కడ పోయింది మీ 2000 ఉద్యోగాలు గ్రూప్ 2? ఎక్కడ పోయింది మీ మెగా డిఎస్సి? ఎక్కడ పోయింది గ్రూప్ 1 1:100? ఎవడు తీసుకురమ్మన్నాడు జీవో నెంబర్ 29? ఎక్కడ పోయిండు ఈ రాహుల్ గాంధీ? ఎక్కడ పోయిండు ఈ ప్రియాంక గాంధీ? కాంగ్రెస్ పార్టీ మీకు చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే చేత కాదని చెప్పేసి చేతులు ఎత్తండి. అంతేగాని జూన్ అన్నారు, అక్టోబర్ అన్నారు, జూన్ 2 అన్నారు, సెప్టెంబర్ 17 అన్నారు. మరి మీకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఈ నిరుద్యోగ యువత గురించి, ఈ నిరుద్యోగుల గురించి కనీసం ఒక చింత, కొంచెమైనా ఒక ఆలోచన ఉందా మీకు? ఇవన్నీ పక్కనైతే ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి. ఎవడైనా గ్రూప్ 1 నియామక పత్రాలని రాత్రి 1ంటికి ఎవడైనా ఇస్తారా? ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డిని అందరు తిట్టుకున్నారు. ఒక రాష్ట్రకి గేదెలు, బర్రెలు, కుక్కలు, నక్కలు తప్ప వాళ్ళే తిట్టుకోవాలిగా. లాస్ట్కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అసలు నెమలులు అవి నెమలులే కావని చెప్పి అంటాడు రేవంత్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకో, టోటల్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోరి. ఫస్ట్ రేవంత్ రెడ్డి చెప్తున్నా, నీ గుండె మీద రాసుకుంటావా, ఇంకా ఎక్కడైనా రాసుకుంటావా, ఇది గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి నిన్ను చిత్రహింసలు పెడతాం, ఉద్యమాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాం. నీకు మా ఉద్యమం అంటే ఎట్లుంటో చూపిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు మీ అమ్మకు అబ్బకు పుట్టుంటే, ఇది గుర్తుపెట్టుకోరి, మీరు మీ అమ్మకు అబ్బకు పుట్టుంటే మేము డబ్బులు తీసుకొని మేము పేడ ఆర్టిస్టులు అంటారా? సన్నాసులారా మీరు? కడుపు మంటతో ఉద్యోగాలు చేసి మేము ఒకవైపు చదువుకుంటూ ఒకవైపు ఉద్యమాలు చేసుకుంటూ మా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ లేదు మాకు. ఇవి లేకుండా మేము కష్టపడుతుంటే రూపాయి కూడబెట్టుకొని సుప్రీంకోర్టు వరకు పోతుంటే డబ్బులు ఎక్కువని చెప్పేసి మేము సుప్రీంకోర్టు కేసులో పోతామా? అంటే ఇది ఎంత దారుణం. నిరుద్యోగులు ఇది గుర్తుపెట్టుకోరి. మనమందరం కదిలితేనే వాళ్ళందరూ కదులుతారు. మీరు ధర్నాలు చేస్తారనే నోటిఫికేషన్ వస్తాయి అనుకున్నారు, ముట్టడి చేస్తే నోటిఫికేషన్ వస్తాయి అనుకున్నారు. 23 నెలలైంది. ఇక్కడి నుంచి మనం అందరం కథం తొక్కాలా? తొక్కాలా వద్దా? ఎందుకు వచ్చినది? ఇది టైం పాస్ పెట్టుకున్నామా మీటింగ్ ఏమైనా? జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. సోదరుడు శంకర్ ఒక్క నిమిషం.